నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాడివేడిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికారుల తీరుపై మండిపడ్డ మేయర్ కోవెలముడి పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు ర్యాలీలు సభలు ధర్నాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి టీడీపీ ఎమ్మెల్యే దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారు ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది మాజీ మంత్రి అంబటి ధ్వజం మేయర్ కోవెలముడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, ఎమ్మెల్సీ ఏసురత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మేయర్ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వారి ఆరోపణలను వైసీపీ కార్పొరేటర్లు ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. దీంతో ఇరువురి వాదనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన మేయర్ కోవెలముడి రవీంద్ర ప్రాధాన్యత ప్రకారం అన్ని డివిజన్లలో అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం విఫలమవుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చలు చేయడం తప్ప ఎలాంటి ఫలితాలు ఉండడం లేదన్నారు. రహదారుల అభివృద్ది లేదు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం లేదు, ప్లాస్టిక్ నియంత్రణ లేదని కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం రావాలని డిమాండ్ చేశారు. కమిషనర్ సమాధానం కోసం ఒక ఎమ్మెల్యే ఎదురుచూడటం దారుణంగా ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరులో అనధికారికంగా ఉన్న హోర్డింగులు తక్షణమే తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిసారి కూడా కౌన్సిల్ లో 3 నెలలకు ఒకసారి ఇలాంటి అనేక అంశాలను డిస్కస్ చేసుకోవడం అధ్యక్ష. అంతకంటే ముందుకి ఏమీ వెళ్ళడం లేదు. ఒక్క సమస్య మీద కూడా ఇప్పటికీ ఒక పట్టుదిష్టమైన ఆన్సర్ మేము మాత్రం పొందలేదు అధ్యక్ష. సంవత్సరం పాటు అయిపోయింది. మరి మనల్ని కించపరచడం కోసం ఆ మాట వినకూడదు అనే పరిస్థితి, గవర్నమెంట్ మీద బ్యాడ్ తీసుకురావాలని ఒక సంకల్పమా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఇష్యూస్ మీద మనం ఒక సొల్యూషన్ తెచ్చుకోలేకపోతే ఇంకా చాలా సమస్యల మీద ఎప్పుడు పోరాడతామో నాకు తెలియట్లేదు అధ్యక్ష. మేము పదే కార్పొరేషన్ చుట్టూ లేదంటే కమిషనర్ గారి చుట్టూ ఆన్సర్ రాలేదు అని తిరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ మాకు బాధ్యత వదిలేస్తే ఒక రోజు టైం అయింది అధ్యక్ష. మేమే మొత్తం నియోజకవర్గం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోటోలు తీసి వారికి మేమే సగం పని చేసి పెడతాం అధ్యక్ష. కౌన్సిల్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. దానికి పరిష్కారం లేదు అని అంటే నేను నా దగ్గర కూడా సమాధానం లేదు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పాలకవర్గ సమావేశం జరిగింది. మేయర్ కోవెలముడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్, ఎమ్మెల్యేలు సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే నసీర్ మాట్లాడారు. గుంటూరులో మొక్కలు నాటే కార్యక్రమం చాలా స్లోగా జరుగుతుందని, పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. 180 మంది సచివాలయ సిబ్బంది ఉండాల్సిన చోట 126 మంది ఆ రోజు వార్డులో తిరిగేటప్పుడు, అంటే ఈ రోజు కూడా మీరు లాస్ట్ 15 days తీసుకుంటే ఎప్పుడు కూడా 60% కన్నా ఎక్కువ ప్రజెంట్ ఎక్కడ ఉండట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్, ఎగ్జామ్స్ ఉన్నాయంటారు, హెల్త్ బాగాలేదంటారు, లేకపోతే డెప్యుటేషన్ అంటారు, అక్కడ ఇన్ఛార్జ్ పంపించారంటారు, ఏవైనా పని టోటల్ మీద అవుట్ ఆఫ్ 180 120 కన్నా ఎప్పుడు పెరగట్లేదు. అది వెల్ఫేర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, లేకపోతే ఏఎన్ఎం కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అంత పెద్ద మెకానిజం పెట్టుకొని ఎక్కడ కూడా మాకు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఏ సచివాలయంలో కూడా పూర్తి స్థాయిలో పని జరుగుతున్నటువంటి, ఈవెన్ సచివాలయాలు ఇంటర్నెట్ కూడా లేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫామ్ ని అప్లోడ్ చేయాలంటే ఇంటర్నెట్ లేదంటున్నారు మరీ చీప్ గా. ముఖ్యమంత్రి గారు పబ్లిక్ గవర్నెన్స్ అంటున్నారు, పొలిటికల్ గవర్నెన్స్ కావాల్సిందే. మీరు దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మా యాక్టివిటీ పైనుంచి చెప్పారు, అధికారులు మేము చేసుకుంటూ వెళ్తామంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. లోకల్ రిప్రజెంటేటివ్ ఇన్వాల్వ్ చేయకుండా చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈచ్ అండ్ మొక్కలు పెంచాలన్నా మీరు కంపల్సరీగా ఏ వాటికి ఎన్ని పంపిస్తున్నారో అక్కడ అవసరం ఉందా లేదా చెప్పగలిగినటువంటి కెపాసిటీ మాకు ఉంటుంది. మా దృష్టిలో తీసుకుని వస్తే అది చెప్తాం. తల్లికి వందనం గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుందని ఆయన ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది. ఆయనకు తెలియదు కాబట్టి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఈ రోజు 65 లక్షల మందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. లాస్ట్ గవర్నమెంట్ లో 42 lakhs ఇస్తే ఈ రోజు 65 లక్షల మందికి ఇచ్చాం. అంటే యావరేజ్ గా 40 to 50% ఎన్హాన్స్ అయింది. ఇంత బడ్జెట్ పెంచి 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంతమందికి రావట్లేదంటే దేర్ షుడ్ బి సమ్ ఎలిజిబిలిటీ. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని, సభలు, ర్యాలీలు, బంద్లు, నిరసనలకు పోలీసుల నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గుంటూరు పోలీస్ శాంతి భద్రత పరిరక్షణలో ఒక భాగంగా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసనలు కానీ, బందులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ, ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు 1 week ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. సో ఈ పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం మీరు ఒక ప్రొఫార్మా నింపి ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాము. ఆ ప్రొఫార్మాలో ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి, వాళ్ళు ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. అది కాకుండా ఏ ప్లేస్లో మీరు పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లేసు, తర్వాత డేటు, ఏ రూట్లో వస్తున్నారో ఆ రూటు, ఆ ప్రదేశంలో సంబంధించిన మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు ఏమి అరేంజ్ చేసుకుంటున్నారో ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డీటెయిల్స్, తర్వాత ఎంతమంది విఐపి వస్తున్నారు, విఐపితో పాటు తోడుగా వస్తున్న కార్లు కానీ, వాళ్ళతో పాటు వస్తున్న వాళ్ళు అనుచరులు కానీ ఎంతమంది వస్తారన్నది, ఎవరు ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఉంటూ దాన్ని మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి దాంట్లో కూడా ఒక అక్సెప్టెన్స్ ఇచ్చి ఈ అన్ని విధానంలో ఈ ప్రొఫార్మాని నింపి ఇచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతాయి. సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ శాంతి భద్రతా పరంగా కానీ ఉండాల్సినగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాం. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తమ డివిజన్లలోని సమస్యలు పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. నగరంలో ఉన్న అనధికార హోర్డింగ్లను వెంటనే తొలగించాలని కార్పొరేటర్లు కోరారు. కొల్లి శారదా మార్కెట్ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇంకా పలు కాంట్రాక్టులను గత ప్రభుత్వంలోని వారికి అధికారులు కట్టబెడుతున్నారని, అలాంటి పనులను రద్దు చేయాలని పలువురు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. అది
బస్సులు రావాలన్నా కనీసం సాయంత్రం పూట టూ వీలర్ రావాలన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని ఏదన్నా మార్చి ఏదన్నా ఊరు చివరి పెడితే అందరికి అది ఓన్లీ హోల్సేల్ రిటైలర్ తీసుకోవాలంటే అక్కడ బైపాస్ పెడితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది బైపాస్ దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఒకసారి ఏర్పాటు మీటింగ్ చేస్తే ఈ తాగుబోతాళ్ళు కానీ ఈ గంజా బ్యాచ్ కానీ అక్కడ బాగా ఈవినింగ్ నైట్ కార్పొరేషన్ పరిధిలో అనధికార లేఅవుట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి పురోభివృద్ధి జరగలేదని ఎమ్మెల్సీ యేసురత్నం తెలిపారు. తాను రాతపూర్వకంగా మేయర్ కూడా దీనిపై ఫిర్యాదు చేశానని, రోజులు గడుస్తున్నా చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు వర్క్ టెండర్లు దక్కించుకొని ఆయా పనులు చేయకుండా పక్కన పడేస్తున్నారని, అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎమ్మెల్సీ కోరారు. 10 నెలల నుంచి ఒక కాంట్రాక్టర్ పని అలాట్ అయిన తర్వాత చేయకుండా తత్సారం చేస్తున్నారని నేను చెప్తున్నాను. సుబ్బారెడ్డి నగర్ లో 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ ఇంతవరకు కూడా పని ముట్టుకోలేదు అధ్యక్ష. మరి మీరు ఏం ఆర్డర్స్ ఇస్తారో నేను చాలా సార్లు కౌన్సిల్లో కూడా చెప్పాను. మరి ఎందుకు భయపడుతున్నారో, మరి రూల్ ఏముందో, ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయకూడదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టకూడదు, మరి అది కూడా ఎక్కడ, ఎందుకంటే ఆఫీసర్స్ కూడా అక్కడ ఉన్న ఏఈ గారు ఇప్పుడు ఇక్కడ కూర్చుండొచ్చు, వెస్ట్ లో ఉన్న ఏఈ గారు ఈస్ట్ లో కూర్చుండొచ్చు, ఈస్ట్ లో ఉన్న ఏఈ గారు డిఈ గారు ఎస్సీ గారు ఇక్కడ రావచ్చు, కానీ సిస్టమ్ అయితే ఆగడానికి లేదు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జీజీహెచ్ ఎదుట ఉన్న టిఫిన్ బండిని అధికారులు తొలగించారని, ఎక్కడ పెట్టుకొనివ్వడం లేదని బాలుడు అశ్వంత్ ఫిర్యాదు చేశారు. తన తల్లి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, అందుకే అందరం చనిపోదామని చెప్పిందని బాలుడు కన్నీట పర్యంతమయ్యారు. మాజీ ఎమ్మెల్యే 42 కోట్లు విద్యుత్ బకాయిలు పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని న్యాయవాది సుబాని ఫిర్యాదు చేశారు. వెంటనే విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుని 42 కోట్ల బకాయిని వసూలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన అరెకరం పొలం 5 లక్షలకు చల్లా శ్రీనివాసరెడ్డికి తాకట్టు పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తామంటే బెదిరిస్తున్నారని వెంగళాయపాలెంకు చెందిన చీలి భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. సర్పంచులకు తల్లికి వందనం అమలు చేయాలని, పంచాయతీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసర్ రాజు ఫిర్యాదు చేశారు. కాలంలో పోలీసారు మా టిఫిన్ బండి చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది. ఎవరు? కానీ మా అమ్మ టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తుంటాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? మేము ముద్దాలగిరి 42 కోట్ల విద్యుత్ బకాయి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాము. అతను ఈ 42 కోట్ల రూపాయల బకాయికి ఇన్ని రోజులు విద్యుత్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇది 42 మామూలు సామాన్యులు 500 రూపాయల బిల్లు నెక్స్ట్ మంత్ వస్తేనే మనం కరెంటు తీసేస్తామని చెప్పేసి విద్యుత్ అధికారులు ఎంతో హంగామా చేస్తారు. అలాంటిది 42 కోట్ల బకాయి అయ్యేదాకా ఈ అధికారులు దేనికి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యేతో లాలూచి పడ్డారా? వెంటనే వీళ్ళ ఆస్తులు ఇప్పటికే ఆస్తులు అంతా ముందుగానే అతను తెలుసుకొని ఈ ఆస్తులు ప్రాపర్టీ మార్చేసాడు దాని వరకు అతని పేరు మీద లేకుండా. ఈ ప్రముఖ 2 పేపర్లు వచ్చే ఈ బకాయిల్ని వెంటనే రికవరీ యాక్ట్ కింద ప్రాపర్టీ రికవరీ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయడం వచ్చాము. ఆంసీ వెంటనే ఇచ్చేసి లేని పక్షంలో ఇతను ఆస్తులు బదలాయించి ఈ బకాయిని కొట్టే ఉద్దేశం చేస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి గారి దగ్గరకు తిరుగుతున్నాము, చల్లా శ్రీనివాసరెడ్డి గారి దగ్గరకు తిరుగుతున్నాం. 10 సంవత్సరాలకు డబ్బులు తీసుకొని వెళ్ళాం. 15 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు మేము కడతామండి, నీతిగా నిజాయితీగా మేము డబ్బులు ఇస్తున్నాం కదా, తను కట్టకపోయినా మా పొలం మాకు ఇవ్వండి అండి అని అంటే 15 లక్షలకి ఏ లెక్కనే వచ్చింది మీకు పొలము, 40 లక్షలు తీసుకురండి ఇస్తారు అని చెప్పేసి అన్నాడు. ఇది పెద్ద మనుషులు కూడా చర్చ జరుగుతుంది, కానీ తను మాత్రం లైన్లోకి రావట్లేదు, పొలం లాగేసుకోవాలని చూస్తున్నాడు. మొన్న మేము సర్వే జరిగేటప్పుడు చేను దగ్గరకు పోతే పొలం మేమే వేస్తున్నాము. చేను దగ్గరికి వెళ్తే కుర్రోళ్ళని తీసుకొని వచ్చి కొలవెత్తి తిట్టారు, మొన్న కొట్టుకున్నారు. చాలా సర్వే చేసుకునేనమ్మ నన్ను అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు కూడా మీరే కాగితాలన్నీ మా ఆయన అన్ని కవర్ వాళ్ళకి అప్పచెప్పొచ్చారు. ఆ రోజు మంచి రోజు. ఇప్పుడు ప్రెసిడెంట్ చేసామండి మేము కూడా, ఎక్స్ ప్రెసిడెంట్
ఆ చేసినప్పుడు మంచితనం మీద డబ్బులు ఇచ్చారు. అన్ని బుక్కులన్నీ వాళ్ళ దగ్గర అప్పచెప్పొచ్చాడు. ఆయన ఇష్టంగా పెట్టుకొని మాకు పొలం అనేది ఇవ్వట్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై తక్షణం విచారణ చేయాలని చెప్పని, అదేవిధంగా తల్లికి వందనం సర్పంచులకు కూడా కేటాయించాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇంటి పన్నులు కూడా జమ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది, దాన్ని కూడా తక్షణం అమలు చేయాలని చెప్పని, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ చేపట్టబోయేటువంటి పనులను గ్రామ సర్పంచుల ద్వారా, గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా పనులు కేటాయింపు జరగాలని చెప్పని, 10 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వారి జీతాలకు అందజేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు గుంటూరు కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో రిప్రజెంటేషన్ గుంటూరు పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు అంటుంటే ప్రజలు మాత్రం హామీలు ఇచ్చి ముంచే ప్రభుత్వం అని అనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిందని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని అన్నారు. ఏం హామీలు అమలు చేశారని, సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తారని అంబటి ప్రశ్నించారు. మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చావా? ఇంకా చెప్తున్నాడు ఆయన. చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట, చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట. అది ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం హయాంలో చేయూత డబ్బులు విషయం అడిగినందుకు వాలంటీర్ నాగలక్ష్మి దాడి చేయడంతో తన భార్య తల పగిలిందని కొల్లిపరకు చెందిన వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, న్యాయం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పండిత నాగార్జున అనే వ్యక్తి 4 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడని గుంటూరుకు చెందిన మక్కెన భవానీ ఫిర్యాదు చేశారు. అయితే మాకు 2000 వైసీపీ పరిపాలనలో మా రజకు సంఘానికి అన్యాయం జరుగుతుంది. దాని గురించి మేము ప్రెసిడెంట్ సెక్రటరీలో అడుగుతుంటే వాలంటీర్లను గులపసారది అనేది తగాదాకొచ్చి మా మిస్సెస్ తలకాయ పగలగొట్టారు. మా మిస్సెస్ తలకాయ పగలగొట్టిన తర్వాత మేము పోలీసులు ఎంతవరకు పట్టించుకోలేదు. అయితే మా రజకు సంఘానికి 12 సెంటు భూమి 2017లో కేటాయించారు. ఆ భూమిని మళ్ళా వైసీపీ పరిపాలన ఆక్రమించుకున్న ఏంటి అని అడిగితే మేము ఇంకోసారి ఇస్తామని ఎంఆర్ఓ గారు జరుపుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి చోటు కేటాయించాల. మా రజకు సంఘానికి దయచేసి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా జనాన్ని, ఎంప్లాయీస్ని, వీడియో మిత్రుల్ని కోరుతున్నాము. రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా చేసేవాళ్ళు. మా ఇద్దరికి కాంట్రాక్ట్ బేస్లో నాకేమో ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది కదా లామ్లో, అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్గా ఇప్పిస్తానని, మా మరిది గారికి ఏమో జడ్జి దగ్గర అటెండర్గా ఇప్పిస్తానని చెప్పేసేసి పండిత నాగార్జున అనే అతను మా దగ్గర 4 లక్షలు తీసుకున్నారండి. ఇప్పుడేమో మేము ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నారు, ఎలాంటి రెస్పాండ్ ఏమీ ఉండట్లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్ళ నాన్నగారేమో రిటైర్ పోలీస్ అనమాట. సో మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకనేసి ఈరోజు మేడంకి ఇలాగా చెప్దామని చెప్పి వచ్చాము. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో కోనో కార్పస్ మొక్కలను రక్షించుకుందాం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కోనో కార్పస్ మొక్కలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అత్యధిక ఆక్సిజన్ను అందించే మొక్క కోనో కార్పస్ అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వియత్నాం వార్లో సైనికులు కనిపించటం కోసం అడవుల్లో చెట్ల ఆకులు రాలిపోయేటట్టుగా
ఆరెంజ్ ఫోలియంట్ అని 2,4,5-D లేకపోతే పిక్లోరామ్ అని ఒక మందు తయారు చేశారు. వాటితో ప్రపంచంలో ఉన్న చెట్లు, సముద్రాల్లో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయొచ్చు ఈ పిక్లోరామ్ అనే కెమికల్తో. అప్పుడు ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ఏంటంటే ఇలాంటిది వాడి, ఈ పిక్లోరామ్ను వాడి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చెట్లను నాశనం చేస్తే మనుషులు, జంతువులు ఆక్సిజన్ లేకుండా చనిపోతాయా, లేకపోతే ఇంకొక కారణంతో ఏదైనా చనిపోతాయా అని చెప్పి ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ మొదలైనప్పుడు మరి మీ అభిప్రాయం చెప్పండి, ఇవన్నీ చెట్లు పోతే ఏమవుతాయి? ఏటి అగ్రహారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. త్రాగునీటి సమస్యలతో పాటు చుట్టుకుంట నుంచి ఏటగ్రహారం 0 లైన్ వరకు చేపట్టిన మెయిన్ రోడ్ పనులు సరిగ్గా జరగడం లేదన్నారు. వానలు పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు కాంపౌండ్ రిజర్వాయర్ ఒకటి ఉంది, దాని తర్వాత 7 ఎకరాల నుంచి 4 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 4 ఎప్పుడు ఏదో ఒకటి సగమే నిండుతాయి. మా ఏరియా ఎలాంటిదంటే 4 అంగుళాలు 6 అంగుళాలు పైప్ లైన్లు ఉంటాయి. వాటర్ లూజ్ వాటర్ మాకు వదిలితే నైట్ వదిలితేనే మాకు వాటర్ వస్తాయి, లేకపోతే మాకు వాటర్ రావు. ఆ సందర్భంలో గత 6 నెలల క్రితం హెచ్ఎల్ఆర్ దగ్గర ఇంటర్ కనెక్షన్ కలిపి ఆడ మోటార్లు పెడతామని చెప్పి ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. గత 6 నెలల క్రితం ప్రతిపాదన చేసిన తర్వాత అది కమిషనర్ గారు ఆమోదించడం కూడా జరిగింది. దానికి టెండర్ దశలోకి వచ్చింది. టెండర్ దశలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఆ టెండర్ ఎందుకు ఆగింది, ఆ మోటార్లు ఎందుకు బిగిలేదు? ఖైరతాబాద్ తరహాలో ఎకో ఫ్రెండ్లీ భారీ వినాయక విగ్రహాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 60 మంది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాపేశ్వరం నుండి లడ్డు తెప్పిస్తున్నామని అన్నారు. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో మన అమరావతి మహాగణపతి ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద వినాయకుడిని వీళ్ళు ఎకో ఫ్రెండ్లీగా, అంటే పూర్తిగా మట్టితోటి వీళ్ళు దీన్ని మనందరికీ కూడా భావితరాలకి ఏ విధంగా వినాయక చవితి జరుపుకుంటే ఈ నేచర్ మంచి అనిపించుకుంటుందో దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నెక్స్ట్ రాబోయే రోజులకి అన్ని చోట్ల కూడా సో వీళ్ళ ద్వారా ఒక పబ్లిక్ కూడా ఒక మెసేజ్ కూడా వెళ్తూ ఉంది. ఈ రోజుల్లో అంతా కూడా మనము పొల్యూషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళ ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తూ ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆగస్టు 27 నుంచి 21 రోజులు కాణిపాకంలో అయితే ఏ రోజు ఏ పూజ జరుగుతుంది, ఏ హోమం జరుగుతుంది, ఏ అభిషేకం జరుగుతుంది, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 21 రోజులు స్వామివారికి అలాంటి కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతున్నాం. 22వ రోజు నిమజ్జన కార్యక్రమం చేయబోతున్నాం. నిమజ్జనం ఇక్కడ జరుగుతుందండి. ఫైర్ ఇంజన్లు పెడుతున్నాము. జనాలకి ఏ ఇబ్బంది లేకుండా బారికేడింగ్ సిస్టమ్ ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాము. మళ్ళీ తర్వాత కూడా మనందరం కలిసి కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత విగ్రహానికి ఏం పేరు పెడుతున్నాము, విగ్రహం హైట్ ఎంత, ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం మళ్ళీ ఒక ప్రశ్న. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో విఎల్ఎస్ ప్రసాద్ తల్లి గోవర్ధన్, బీబీరావు తల్లి, విష్ణు మొలకల రామాయమ్మ జ్ఞాపకార్థం అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ శనకాయల ఉమాశంకర్, శనకాయల రాజకుమారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనకాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ క్యాంపులో సుమారు 200 మందికి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులభ ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గౌతమ్, అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు అల్లావరిపాలెం సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు శరీరంతో మైండ్తో ఎంత పని చేస్తారో శరీరంతో అంతే పని చేయండి. ప్రతి దానికి ఇప్పుడు ఏంటంటే టెన్షన్ పడిపోవటం ఎక్కువైపోయింది ఈ జనరేషన్ పిల్లలకి. మీరు ఖచ్చితంగా చెప్పాలి, మేము చక్కగా ఏమి లేకపోయినా సుఖంగా ఇన్ని సంవత్సరాలు బతికాము, మీరు కూడా బాగుంటారు అని ఒక భరోసా, ఒక పెద్ద బామ్మలాగా మీరు చెప్తే ఖచ్చితంగా అదిని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని అక్కడ వాళ్ళు సుఖంగా జీవిస్తారు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా మీ చిన్న వాళ్ళకి చెప్తారు,
మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు. తద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. ఇవాళ ఈ శిబిరం పెట్టడం ముఖ్య కారణం ఆరోగ్య మీకు ఏమైనా సమస్య ఏమైనా ఉంటే మాకు వచ్చి చెప్పటం, ఆరోగ్యం మీద అవగాహన తేవటం, అలాగే మీకు ఇక్కడ ఏదైతే మా వలన సాధ్యమైన పరీక్షలు మేము ఫ్రీగా చేస్తాం, అలాగే మందులు కూడా మీకు ఒక కోర్స్గా ఫ్రీగా ఇచ్చడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, ఆయన ఒక P4 మోడల్ అని ప్రవేశపెట్టారు. అది పాలన విధానంతో పాటు మెయిన్గా వేతన జీవితం వాళ్ళకి, రైతులకి, మహిళలకి, అలా విద్యార్థులకి సరైన ఈ వైద్య సేవలు అందించాలి, మీ దగ్గరికి వచ్చి అందించాలన్న ఒక ఆలోచన వల్లే మేము ఇక్కడ ప్రైవేట్ సంస్థ హాస్పిటల్, డాక్టర్లు, అలాగే మాతో పాటు వచ్చిన ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈ యొక్క సేవ మీకు దగ్గరికి వచ్చి అందించాలని. లక్ష్మీపురంలోని యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీస్ నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ విద్యార్థిని ల్యాప్టాప్ గెలుపొందింది. సంస్థ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆ విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేసి మాట్లాడారు. క్వార్టర్లీ డ్రాలో గుంటూరు నగరానికి చెందిన విద్యార్థిని విజేతగా నిలిచిందని అన్నారు. గుంటూరు బ్రాంచ్ మేనేజర్ సిద్ధప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనిమనీలో స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్లో ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేయడం అనే ఉద్దేశంతో స్టూడెంట్ స్టార్ 2025 క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో దానిలో భాగంగా ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్తారో వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళు మన యూనిమనీ వెబ్సైట్లోకి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. సో ఈ లక్కీ డ్రాలో భాగంగా ఏంటంటే మనకు జూలై 1 నుంచి 2024 నుంచి 31 మార్చ్ వరకు ఈ అవకాశము స్టూడెంట్స్ వాళ్ళకు ఉంటుంది. సో యూనిమనీలో ఫారెన్ ఎక్స్చేంజ్, ట్రావెల్ అండ్ హాలిడేస్, గోల్డ్ లోను సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. నేను అసలు అనుకోలేదు వస్తుందని చెప్పి, అండ్ వీళ్ళది సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 4 times వీళ్ళతో సర్వీస్ తీసుకున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. నాకు చాలా ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది, అసలు అనుకోలేదు. సో ఐఎమ్ ఎక్సైటెడ్, థ్యాంక్ యూ. ఇంకా అందరు ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే దే కెన్ అండ్ మంచిగా వీళ్ళ సర్వీస్ కూడా తీసుకోండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు. నేను యాక్చువల్లీ ఒక లింక్ వచ్చింది, లింక్ ద్వారాగా నాకు ఈ సర్వీస్ బ్రాంచ్ వాళ్ళు సెండ్ చేశారు. సో నేను దాని ద్వారా రిజిస్టర్ అయ్యాను. సో దట్ నాకు వచ్చిందనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ యూనిమనీ సర్వీస్. కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుగుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మిర్చియాడ్, అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి దయానంద్ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడీవేడిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై మండిపడ్డ మేయర్ కోవిలముడి. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు. ర్యాలీలు, సభలు, ధర్నాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి. ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. టీడీపీ ఎమ్మెల్యే దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది. మాజీ మంత్రి అంబటి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.